హాయ్ అండి అందరికీ. ఈరోజు గులివెందుల చేపల ఫ్రై చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అలాగే చాలా బాగుంటుంది. ఒక ప్లేట్లో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకోవాలి. అలాగే ఆ మూడు కలయడానికి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్, పసుపు అన్నీ కలిపి తర్వాత ఫిష్ ఫ్రై మసాలా ఉంటుంది కదండి, అది కొంచెం వేసుకొని అన్నిటినీ కలిపి మొత్తం మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో మీకు ఎంత తగినంత అంత వేసుకొని మొత్తం ఆ ఫిష్ ఉంటుంది కదండి, గంటలు పెట్టుకోవాలి. ఆ గంటలు పెట్టుకున్న దానికి మొత్తం లోపలికి వెళ్ళినట్టు అంతా మొత్తం పెట్టుకొని కలిపి ఉంచుకోవాలి. దానికి మూత పెట్టి ఒక 15 minutes మసాలా మొత్తాన్ని చేపల ఫ్రైకి పట్టే విధంగా పెట్టుకొని పక్కన పెట్టేసి 15 minutes 20 minutes ఉంటే చేపకి మసాలా చాలా బాగా పడుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, అంటే ఫ్రై కదండి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కనిచ్చాక అప్పుడు మసాలా పట్టిన ఫిష్ ఉంటుంది కదండి, అది తీసుకొచ్చి దానిలో వేసేసి అది అలాగ సిమ్లో ఉంచి ఒక 2 minutes 3 minutes అలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాన్ని మూత పెట్టేసి ఉంచాలండి. ఇప్పుడు అది అయిన తర్వాత అప్పుడు అలా నెమ్మదిగా తిరగవేయాలి. నెమ్మదిగా తిరగవేస్తే, లేదంటే వెనక ఉన్న స్కిన్ ఉంటుంది కదా, అదేమో దానికి అంటుకొని ఉండిపోద్ది. దానివల్ల ప్యాన్ మాడిపోయి కొంచెం ఏమవుతుందంటే కొంచెం చేదు వస్తుంది చేపకి. అందువల్ల నెమ్మదిగా తిరగవేయాలి. అలా నెమ్మదిగా తిరగవేసిన తర్వాత అప్పుడు దానిలో ఏగిపోయింది దించేస్తామనేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక 2 minutes మళ్ళీ ఆ ఫ్లేవర్ మొత్తం ఆ ఫిష్కి పట్టేటట్టు ఉంచి తీసేసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.